ఇంకా మీ మూవీస్ గురించి మాట్లాడుకుంటే మ్యామ్ ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ప్రస్తుతం గోపీచంద్ హీరో గారు చేసిన భరతవర్ష సినిమాలో రితువర్మ మదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. అది సమ్ 7th centuryలో స్టోరీ అనమాట. కాసుపోసి ఎక్కడో ఇలా ఏదో కట్టి అమ్మ చీర కట్టుకోవాలంటే కట్టుకున్నామా లేదా అర్థమయ్యేది కాదు. షార్ట్లో వెళ్తే అలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంతా నైట్ షూట్స్ చేసాము. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ ఆల్సో మీ స్కెడ్యూల్ కూడా బిజీ ఉంది అనుకుంటాను. సీరియల్స్, అసలు అంటే నేను చెప్పాలంటే మూవీస్ చేస్తూ ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు సీరియల్స్, అప్పుడు మూవీస్ తీలే, సీరియల్స్ జరిగాయి. సీరియల్స్ అప్పుడు ఒకటి చేద్దాంలే అని ఒక సీరియల్ చేసి ఆ ఒక సీరియల్ నుంచి ఇంకో సీరియల్ చేసి అలా 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 డుమ్మని వాళ్ళ సీరియల్లోకి వెళ్ళిపోయాను నేను. కానీ మూవీస్ కూడా చేశాను మధ్యలో. అది మన చిరంజీవి గారి సినిమా బోలా శంకర్ చేశాను. ఇంకా ఇప్పుడు మధ్యలో చేస్తూనే ఉన్నాను. చిన్న చిత్కా సినిమాలు, మదర్ క్యారెక్టర్స్ అన్నీ చేస్తున్నాను. ఇప్పుడు కూడా రేపు షెడ్యూల్ ఉంది, నెక్స్ట్ వెళ్ళాలి, అవుట్డోర్ వెళ్ళాలి. అయితే మీకు సీరియల్ ఇష్టమా, సినిమాలు ఇష్టమా అంటే ఏం చెప్తారు? ఏది కంఫర్టబుల్ లేదా ఏది మీకు ప్యాషనేట్గా చేస్తాను అనిపించింది? బయటకి వచ్చాక ప్యాషన్, కంఫర్ట్ ఉండవమ్మా. యూ హ్యావ్ టు స్ట్రగుల్ అండ్ అసలు మామూలుగా ఉండదు. హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. బట్ సినిమాలో ఏంటంటే కొంచెం లైటర్ సైడ్ ఉంటుంది వర్క్. ఇప్పుడు నన్ను పెట్టి నాకు క్లోజ్లు వేసి 48 ఫ్రేమ్స్లో నన్ను తీసేది ఎవరు? సో విషయం ఏంటంటే మూవీస్లో కొంచెం లైట్ వర్క్ తక్కువ ఉంటుంది. మూవీస్లో వర్క్ తక్కువ ఉన్న మనకి గుర్తింపు అనేది మూవీస్లో వస్తుంది. బట్ సీరియల్స్లో కూడా ఈక్వల్లీ వర్క్ అంటే ఇంపార్టెన్స్ వస్తుంది అండ్ గుర్తింపు వస్తుంది. వర్క్ ఎక్కువనే నాకు సీరియల్స్లో ఇష్టం. అంటే లైక్ వీ హ్యావ్ సో మెనీ ఎక్స్ప్రెషన్స్, సో మెనీ థింగ్స్ టు ప్రెజెంట్ అవర్ సెల్స్ అండ్ దెన్ డిఫరెంట్ షేడ్స్ కనిపించవచ్చు. ఒక నిమిషంలో బోల్డ్ ఎక్స్ప్రెషన్స్ మార్చచ్చు. అంటే అదంతా అవైలబుల్ ఇన్ సీరియల్. మూవీలో వెంటనే వాళ్ళు ఎందుకంత భయపడాలి, ఎందుకు అంత భయపడుతున్నారు, మిమ్మల్ని ఏం చేయట్లేదు ఎవరు అంటే ఓకే సార్ అలా కూడా అంటారా? అయ్యో చాలా అంటారమ్మా. చాలా అంటే ఆ కామెంట్స్ కాదు, అది కూడా అగైన్ మనం సీరియస్ గా తీసుకోకూడదు. అవి అంటే వాళ్ళు ఏంటంటే వర్క్ ఫ్లోలో ఉంటారు, ఏదో అంటారు, మర్చిపోతారు. తర్వాత వెళ్ళి మీరు అలా అప్పుడు అన్నారు, ఏమన్నా మీకు మర్యాదగా ఉందా అంటే నేను అన్నానా, అవునా నేను అన్నాను ఏమమ్మా అంటే దే డోంట్ అంటే మైండ్ఫుల్గా చేయకుండా కొన్ని వస్తూనే ఉంటాయి. అలాగే బోల్డ్ దొల్లేస్తాయి అట్లా. అది మనం చూసి చూడనట్టు తీసుకుంటూ వెళ్ళడమే. అయితే మిమ్మల్ని మిర్చి మాధవి అంటూ ఉంటారు కదా, ఆ తర్వాత ఈ క్యారెక్టర్ పడ్డదిరా అందరు గుర్తుపెట్టుకుంటారు అన్న క్యారెక్టర్ మళ్ళీ ఏదైనా వచ్చిందంటారా? వస్తుందా? ఉంది, పలాసా చేశాను, అందులోది కూడా చాలా మంచి క్యారెక్టర్. జట్టి అనే మూవీలో అయితే అసలు చాలా బాగుంటుంది. ఆ క్లిప్పింగ్ కావాలంటే నేను చూపిస్తాను. ఇట్ ఇస్ సో నైస్. అసలు చాలా న్యాచురల్గా, అంటే మేకప్ ఉండద్దు. మెయిన్ థింగ్ ఏంటంటే అలానిగా చాలామంది, ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎట్ ఎనీబడి, చాలామంది ఆడవాళ్ళకి ఏంటంటే మేకప్ వదలలేరు. యూ కెన్ నాట్ సెపరేట్ మేకప్ ఫ్రమ్ అ ఉమెన్. అంటే నేను ఇప్పుడు వేసుకున్నాను, ఇప్పుడు అవసరం కాబట్టి వేసుకున్నాను. అంతేగాని పూరి గుడిసెలో ఉండి నేను చీక్ రోజ్ వేసుకుంటాను, నేను లిప్స్టిక్ వేసుకుంటాను, ఇంత మస్కరా పెట్టుకుంటా అంటే ఏ గుడిసెలో ఉన్న ఆవిడ వేసుకుంటుంది చెప్పు? ఏ పూర్ లేడీ అలా అంటే ఒక పూర్ లేడీ చూస్తే నేను వెంటనే గమనిస్తాను ఆమె ఎలా ఉంది, మా కట్టుబట్టు జుట్టు ఎలా ఉంది అన్ని చూసి ఓహో అని చెప్పి నేను ఇంకా ఒక ఫోటో రిఫరెన్స్ కూడా పెట్టుకుంటాను నేను అలా. ఎందుకంటే అప్పుడే కనెక్ట్ అవుతాం కదా. అవునా? సో అలా అంటే అలా గుర్తుండిపోయాలంటే జట్టీలో అలా ఉంటుంది నాది. పూర్ క్యారెక్టర్ అంటే పూర్ అంటే ఒక చేపలు పట్టే వాళ్ళు కదా, ఇది అన్నమాట బ్యాక్ డ్రాప్ లో క్యారెక్టర్, అది ఆ క్యారెక్టర్. సో ఎక్దమ్ ఎలా ఉంటుందంటే అసలు అలా ఇన్నోసెంట్ గా, అంటే చాలా బాగుంటుంది. ఇది వరకు చేస్తున్నారా ఇలా? ఇదే ఫస్ట్ టైం ఇలా ఏది ఇందులో ఉన్న క్యారెక్టర్? ఆల్మోస్ట్ ఇప్పుడు గాడ్ ఫాదర్ ఇంకా కొన్ని అంటే చేసినవన్నీ అదే షేడ్. మిర్చి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఒకటి హిట్ అయిందంటే అలాంటి 19-20 ఫరక్ అలాంటి షేడ్స్ ఉన్న క్యారెక్టర్లే వస్తాయి మనకి. సో అలా, సో అది జట్టి, అది ఇష్టం. అంటే అలా నేను చేసేవి ఏదన్నా కూడా అలా అయితేనే తీసుకుంటారు. వాళ్ళకి కూడా తెలుసు ఈవిడ పర్ఫామ్ చేస్తుంది అని ట్రస్ట్ ఉండి అలా
ఓకే. అయితే త్వరలో మిమ్మల్ని ఇంకా మంచి మంచి షేడ్స్‌లో చూడబోతున్నాం అనుకుంటా. అయితే మ్యామ్ మనం మూవీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ పరంగా మూవీస్ మీరు స్టార్ట్ అయినప్పుడు ఇప్పటికి ఏం మార్పులు చూస్తున్నారు? అంటే టెక్నికల్ పరంగా గానీ, అంటే మనుషుల పరంగా గానీ? ఒకప్పుడు కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఉండే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రొడ్యూసర్లే. అంటే అది మంచిదంటారా? చాలా మందికి ఆపర్చునిటీస్ కూడా కాదు, వస్తుంటాయి. చాలా మందికి ఆపర్చునిటీ వచ్చినా నిలవట్లేదు కదా. అవును. ఇప్పుడు 2-3 మూవీస్ చేస్తారు, తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? కనిపించట్లేదు. అవునా, వాళ్ళు ఏం చేస్తారు తర్వాత? అంటే మిడిమిడి జ్ఞానము, సగం సగం యాక్టింగ్, సగం సగం ఏదో అలా ఇలా చేసేసి ఏదో వీళ్ళు హిట్ అయ్యి వీళ్ళకి డబ్బులు వస్తాయి సరే, వాళ్ళ యాక్టర్స్ పని ఏంటి, యాక్టర్స్ సంగతి ఏంటి, సైడ్ యాక్టర్స్ సంగతి ఏంటి, వాళ్ళకి ఆధారం ఏంటి? ఇప్పుడు ప్రైమ్ ఏజ్లో యూత్, నేను ఇది ముందు ఇంటర్వ్యూస్లో చెప్పాను ఎత్తలేదు, లైక్ నేను వాళ్ళకి ఇంటర్వ్యూ స్కిల్స్ అంటే స్కిల్స్ అవి చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను ఒకటే చెప్తాను, 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపల అది అసలు గోల్డెన్ పీరియడ్. గోల్డెన్ కూడా కాదు అది, ఇంకా ఇంకా దాన్ని ఆ 7 ఇయర్స్లో నువ్వేంటో నీ లైఫ్, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అదే. డిసైడ్ అయిపోతుంది అంటూ ఉంటారు. సో 25 ఏళ్ళకు కూడా నువ్వు ఇంకా భ్రష్టు బట్టి ఎక్కడో ఉన్నావంటే దట్స్ ఆల్, యువర్ లైఫ్ ఇస్ గాన్. సో ఇండస్ట్రీ ఇప్పుడు బాగుందా? నేను చెప్పలేను, నేను అది పెద్ద ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది, దాని గురించి నేను కామెంట్ చేసే అర్హత లేదు, కానీ ఒక ఒపీనియన్ చెప్పే అర్హత ఉంది నాకు. కామెంట్ చేయను, నా ఒపీనియన్ ప్రకారం ఇండస్ట్రీ ఇప్పుడు బాగుంది ప్లస్ బాగాలేదు, రెండు బోత్. ఎలా బాగుంది? ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఈజీగా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఓటీటీ వచ్చి ప్రొడ్యూసర్లు బతుకుతున్నారు, వాళ్ళకి 4 రూపాయలు పెడితే ఒక 2 రూపాయలు వస్తున్నాయి వాళ్ళకి, అంటే 6 రూపాయలు వస్తున్నాయి. సో 2 రూపాయలు అంటే మిగలబెట్టుకుంటున్నారు. సో ఇలాగా బాగానే ఉంది. కానీ యాక్టర్స్ నాకున్న కన్సర్న్ అదే, ఓకే ఈ టైంలో నువ్వు చేసావు, తర్వాత నువ్వు కట్ అయిపోతావు, ఎందుకు రెమ్యునరేషన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తావు, అంతే కదా. శాలరీ అయితే పెరుగుతుంది, ఇంక్రిమెంట్ అవుతూ పోతుంది, దెర్ ఇస్ అ కెరియర్ గ్రాఫ్ ఫర్ యూ అండ్ యూ విల్ గో అప్ యాక్టర్స్గా. మ్యామ్ అదే మీరు ఇప్పుడు శాలరీ పరంగా అన్నారు కాబట్టి ఇండస్ట్రీలో పే డిస్క్రిమినేషన్ ఉంటుందంటారా? ఉంటుంది. బాగుంది బాగాలేదు చెప్పాను కదా, బాగుంది అయితే కొన్ని ఈ అంశాలు. సో బాగాలేనివి ఏంటంటే ఇదిగో ఈ పే డిస్క్రిమినేషన్ అన్నది, ఇంకా జెండర్ డిస్క్రిమినేషన్. ఓకే. అక్కడ క్యారవాన్ ఇస్తారు, మెయిన్ ఆర్టిస్టులకి ఇస్తారు, మిగిలిన వాళ్ళంతా ఇక్కడ అక్కడ చెట్ల దగ్గర అక్కడ కూర్చోరు. ఓకే. ఫుడ్లో ఏదో తేడా ఉంటుంది. నాకు మై రిక్వైర్మెంట్ ఈస్ వెరీ లిమిటెడ్, వెరీ లెస్. కొంతమందికి ఫుడ్ చాలా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది, సో అలాంటి వాళ్ళు సఫర్ అవుతారు. అండ్ టైమింగ్స్ పిచ్చి పిచ్చిగా ఉంటాయి టైమింగ్స్, పొద్దున్నే పోవాలి, నిద్ర ఉండదు. నాకేమో మార్నింగ్ నాకు నిద్ర కావాలి, అది నాకు దొరకకపోతే కొంచెం ఆల్రెడీ మనం పూర్తిగా పర్ఫామ్ చేయలేకపోతాం. పర్ఫార్మెన్స్ కన్నా అంటే చాలా అలసటగా అనిపిస్తుంది. ప్లస్ నా వంట నేను వండి తీసుకెళ్తాను మోస్ట్లీ. దీంతో పాటు పక్కన వాళ్ళు మనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి మంచిగా చూసుకుంటే ఇంకా హ్యాపీగా మనము అదేం ఉండదమ్మా, అదొక మిత్. ఎవరిని వాళ్ళు చూసుకోవాలంతే. పక్కన వాళ్ళు చూసుకోవడం అనేది అది ఎప్పుడో పోయింది, అది లేదు, అది దట్స్ నాట్ దేర్. ఓకే. ఇంకా ఎలా అంటే ఒకళ్ళు వచ్చి ఏదో చేయాలని వాళ్ళు నన్ను ఇచ్చేయాలని చూస్తే ఎవరు రారు, డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ అదే అవన్నీ వదిలేసుకొని మనం ఎందుకు వెళ్ళాం అక్కడికి, పని చేయడానికి వెళ్ళాం, వర్క్ చేసుకొని ఫటాఫట్ ఇంటికి వచ్చి హెల్దీ ఫుడ్ తిని మంచిగా నిద్రపోయి స్లీప్ రెస్ట్ తీసుకొని ఇలా చేసుకుంటే చాలు. దట్ ఈస్ వాట్ యూ షుడ్ డూ. ఈ పే డిస్క్రిమినేషన్ మనం మాట్లాడింది రోల్స్ పరంగా కూడా, అంటే సీరియల్స్ లో కూడా మనని డిస్క్రిమినేట్ చేసి చూస్తూ ఉంటారు. అంటే మీరు పెద్ద యాక్టర్ ని ఇలా ట్రీట్ చేయాలి, చిన్న వాళ్ళని ఇలా ట్రీట్ చేయాలి, కావాలని ఉండదు, అదొక ట్రెండ్. అంటే అది దే ఫాలో, ఇట్స్ నాట్ ఓపెన్. ఓకే. అది ఇట్స్ అండర్లైన్, అది అండర్లయింగ్ ఇది. అది ధనామని ఒక మాట విసిరేస్తారు, తిడతారు, లేకుంటే ఏదో అనేస్తారు, అదే పెద్దవాళ్ళు అది కొంచెం అలైన్ అయిపోయింది. మరి అలా అన్నప్పుడు మన మెంటల్ స్టేట్ ఎలా ఉంటుందండి? ముందు అదే కంపేర్ చేసుకోవద్దు కదా. సి దట్స్ వేర్ ది మెంటల్ హెల్త్ కమ్స్, దట్ ఈస్ వేర్ యువర్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కమ్. ఓకే. అంటే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ట్రీట్మెంట్.